హాయ్ హలో వెల్కమ్ టు ఎంటీవీ. గతంలో 2019లో చైనాలో ప్రబలం సృష్టించి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రాణాల్ని గడగడ వణికించిన కరోనా వైరస్ మళ్ళీ పుట్టింది. గతంలో పదుల సంఖ్యలో ఏర్పడి వేలల్లో లక్షల్లో ప్రాణాలతో చెలగాటలు సృష్టించిన ఆ ఒక్క తరుణం ఇంకా మనం మర్చిపోలేం. అది ఇంకా పూర్తవుతుంది, ఆ ఒక్క భయం నుంచి మనం తొలుగుతున్నాము, ఆ భయం నుంచి ఇంకా తప్పుకుంటున్నాం అనే సమయంలోనే మళ్ళీ కరోనా కేసులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఏలూరులో ఇద్దరు ఉద్యోగస్తులకి ఈ యొక్క కేసు పాజిటివ్ వచ్చి గుంటూరులో చికిత్స పొందుతున్నారు. మళ్ళీ కరోనా యొక్క మరణాలు వస్తాయా? మళ్ళీ గతంలో చూసిన విధం కన్నా ఇంకా కరోనా ప్రభావితం చెందుతుందా? గతంలో కన్నా మరికొన్న ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయా? అసలు కరోనాకి మెడిసిన్ వచ్చిందా? అసలు కరోనా నివారణ అంటూ ఉందా? ఈ విషయాలు మనతో చెప్పడానికి డాక్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ గుంటుపల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, గతంలో ఉన్న విధంగానే కరోనా మళ్ళీ వచ్చింది. గతం కన్నా ఇప్పుడు మరింత ప్రభావితం చెందే అవకాశం ఉందంటారా? గడిచిన 120-130 సంవత్సరాల ఫ్లూ చరిత్రను మనం గమనిస్తే, ఫ్లూ వచ్చి అది తగ్గిపోయిన తర్వాత ఒక వేరియంట్ వచ్చి దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉండి కొన్ని లక్షల్లో మరణాలు జరిగి తర్వాత మరలా తగ్గిపోయి మరలా కొద్దిపాటి ఎపిడమిక్ ఆర్ పాండమిక్లు చాలా కొద్ది మినిమల్ లెవెల్లో మైల్డ్ ఫామ్లో రావటం అనేది సర్వసాధారణమైన విషయం. ఇప్పుడు మానిటరింగ్ పెరగటం వలన మనం అది మరింతగా గమనిస్తున్నాం. కానీ ఇలా కేసులు రావటం అనేది మీకు యూకే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రతి వారము ప్రతి నెల వివిధ బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్స్ యొక్క డేటా పబ్లిష్ చేస్తూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా డేటాని వాళ్ళ డాష్బోర్డ్లో డేటాను పబ్లిష్ చేస్తూ ఉంటుంది. అవి చూస్తే మీకు బాగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఎక్కువ పెరిగినట్టుగా ఆయా యూరోపియన్ దేశాల్లో లేదు. కొన్ని ఏషియన్ కంట్రీస్లో ఈ మధ్య రిపోర్టింగ్ పెరిగింది, ఏప్రిల్ నుంచి పెరుగుతూ వచ్చింది. కొత్త వేరియంట్స్ వలన జరిగింది. అదే వేరియంటు చేంజెస్తో మిగతా ఏషియన్ కంట్రీస్లో ఏమన్నదో మన దగ్గర కూడా గుజరాత్ కానీ తమిళనాడు కానీ కేరళ కానీ కర్ణాటకలో కానీ అదే వేరియంట్స్తో ఉన్నది. ఇవి రావటము, ఇలాంటి హెచ్చుతగ్గులు ఉండటము, తరువాత మన శరీరం యొక్కలోని ఇమ్యూనిటీ వాటికి అలవాటు పడిపోవటము అనేది సర్వసాధారణమైన విషయం. ఇది దీనిలో అంతకు ముందులాగా తీవ్ర స్థాయిలో వస్తుందా అంటే ఆ స్థాయిలో ఉండదు. మన శరీరములోని రోగనిరోధక శక్తి వాటికి ఇప్పటికే అలవాటు పడి ఉన్నది. దాన్ని నిరోధించగలిగిన శక్తి, నిరోధించేటటువంటి తత్వం మన ఇమ్యూనిటీ ఆల్రెడీ పెంపొందించుకొని ఉన్నది. తద్వారా మనకు అంత మునుపటి స్థాయిలో తీవ్ర స్థాయిలో రావటం అనేది జరగదు. ఓకే సార్, ఇప్పుడు మనకి గతంలో ఉన్న కోవిడ్కి మెడిసిన్ లేదు. ఆ కోవిడ్ వచ్చి మినిమం ఒక 5 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పటికి కోవిడ్కి మెడిసిన్ వచ్చిందా? ఇది ఎలాంటి ప్రశ్న అంటే, మనకు ఫ్లూ ఉంటుంది, మామూలుగా సాధారణంగా వచ్చే జలుబు ఉంటుంది, ఫ్లూ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్జా వస్తుంది. వీటిలో మ్యూటేషన్స్ జరుగుతూ ఉండే, ఉత్పరివర్తనాలు అంటారు తెలుగులో. ఉత్పరివర్తనం జరుగుతూ ఉన్నప్పుడు అవి టార్గెట్ చేసేటువంటి, మనం మెడిసిన్ ఏదైతే కొంత డెవలప్ చేస్తామో అది టార్గెట్ చేసేటువంటి సైట్ కూడా మారిపోతూ ఉంటుంది. అందున అది ఒకటి. రెండవది, ఒక వ్యాధి తీవ్ర ప్రభావం చూపకుండా సాధారణమైనటువంటి నివారణ చర్యలతోనూ లేకపోతే జాగ్రత్తలతోనూ అది శరీరము దాని నుంచి బయటపడుతూ ఉన్నప్పుడు, అందున ఎక్కువ వేరియంట్స్ ఎక్కువగా జరుగుతున్నప్పుడు, అంటే ఉత్పరివర్తనాలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు, మ్యూటేషన్స్ ఎక్కువగా జరిగి కొత్త వేరియంట్స్ వస్తున్నప్పుడు వ్యాధికి మనం మామూలుగా నిమోనియా కోసమో లేకపోతే టీబీలాకో లేకపోతే హెచ్ఐవికో ఇంకొక రకానికో మందులు కనుక్కున్నంత సులువుగా వీటికి మందులు కనుక్కోవడం సాధ్యపడదు. రెండవది, అది రీసెర్చ్లోని లోపం కూడా కాదు. ఒకటి, వ్యాధి క్రిమిలో ఉన్నటువంటి తత్వంలో ఉన్నటువంటి మార్పు. రెండవది, శరీరము రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటూ ఉంటూ
వాటిని ఎదుర్కొనేటటువంటి శక్తిని పెంపొందించుకుంటుంది కాబట్టి మనం వాటిని అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మందులు లేవనో లేకపోతే ఇంకోటి ఉన్నాయనో అంతగా భయపడాల్సిన అవసరం ఉండదు మనకు. ఎందుకంటే మన శరీరము రోగక్రిముల యొక్క తాకిడిని తట్టుకొని నిలబడగలుగుతుంది. అండ్ సార్, ఎలాంటి వారిలో అంటే గతంలో మనం చూసుకునే విధంగా అంటే చిన్నపిల్లల్లో వచ్చింది ఎక్కువ, అంటే చిన్నపిల్లలకి ఎక్కువ ప్రభావితం చెందుతుంది అంటారు. ఇప్పుడు మళ్ళీ అది ప్రభావితం చెందుతుంది కాబట్టి, అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చిన్నపిల్లలకి రాలేదు. ఇద్దరు ఉద్యోగస్తుల కంటే మినిమం వాళ్ళకి 30+ నుంచి 40 మధ్యలో ఉన్న వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఎలాంటి వయసు ఉన్న వారికి ఎక్కువ ప్రభావితం చెందే అవకాశం ఉంది ప్రస్తుతం వచ్చిన కోవిడ్? ప్రపంచవ్యాప్తంగా అంటే వివిధ ఏషియన్ కంట్రీస్లో ఉన్న డేటాను కనుక మనం పరిశీలించినట్లయితే, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు డాష్బోర్డ్లో ఉన్నటువంటి అందులో రిపోర్ట్ అయిన కేసులను మనం పరిశీలించినట్లయితే, ఇది అంతకుముందు ఇలాగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో రావటం అనేది జరిగింది. ఎక్కువ క్యాన్సర్ ఉన్నవాళ్ళు లేకపోతే ఇంక దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళలో రావటం అనేది ఎక్కువగా ఉంది. మిగతా వాళ్ళలో అంతగా రిపోర్ట్ అవ్వలేదు. ఒకవేళ రిపోర్ట్ అయినా కూడా అవి చిన్న చిన్నవే. ఈరోజు వరకు కూడా ఉన్న అన్ని కేసులు మైల్డ్ కేసులే. చాలా కేసులన్నీ కూడా ఇంట్లో హోమ్ ట్రీట్మెంట్తోనే సరి అయినాయి. కొన్ని చోట్ల ఏంటంటే ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొన్ని చోట్ల హాస్పిటల్ అడ్మిషన్ చెప్పి ఉండవచ్చు, రికమెండ్ చేసి ఉండవచ్చు. ఎగ్జాక్ట్గా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎటువంటి గైడ్లైన్స్ని ఇష్యూ చేయలేదు. అండ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇతర ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి నివారణ చర్యలు కొన్ని తీసుకోవాలని అట్లా, అంటే ప్రత్యేకమైనటువంటి ఏప్రిల్ నుంచి ఏదైతే కేసులు రిపోర్ట్ అవుతున్నాయో దాంట్లో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి సూచనల గురించి ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదు, గైడ్లైన్స్ అంటూ ఇష్యూ చేయలేదు. అండ్ మళ్ళీ లాక్డౌన్ ఖచ్చితమైన అవసరమా సార్? ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరలోనే ఏలూరులోనే ఒక 2 కేసులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ ఏలూరుకి అవసరం అంటారా, లేదంటే ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవచ్చా? మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు వచ్చిన వేరియంట్స్ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్స్ యొక్క సబ్ వేరియంట్స్ అయినా కూడా అవి ఈరోజు కూడా అవి జస్ట్ ఫర్ అబ్జర్వేషన్ మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ చూస్తున్నది. ఏ ఒక్క కేసు కూడా మోడరేట్ అంటే దాని యొక్క ప్రభావం మధ్యస్థంగా కానీ తీవ్ర స్థాయిలో కానీ లేదు. అన్నీ కూడా చాలా మైల్డ్, చాలా మినిమల్, చాలా మైల్డ్గాను ఉన్నాయి. అంటే ఒక సాధారణ జలుబు వచ్చినట్టుగానో, ఒళ్ళు నొప్పులు, ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు, ఫ్లూ వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులుగానో ఆ చిన్న స్థాయిలోనే ఉన్నాయి. నిజానికి మన టెస్టింగ్ తక్కువగా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా ఉన్న తెలియకపోవచ్చేమో, కానీ మనం అసలు దీని గురించి అంతగా కంగారు పడిపోవాల్సిన అవసరం కానీ, ఆ రోజున మొదటిసారి ఆ వేరియంట్ ఏదైతే COVID-19 వేరియంట్ ఏదైతే ఉన్నదో అది ఆ మ్యుటేషన్ జరిగిన తర్వాత వచ్చింది. ఆ వైరస్కి అప్పుడు మన ఉన్న శరీరాలు ఏవి కూడా అలవాటు పడి లేవు. దాని యొక్క ఇమ్యూనిటీ సరిగా లేదు, మన బాడీ ఇమ్యూనిటీ. అందువలన మనకు మరణాలు ఎక్కువ సంభవించాయి. కానీ తర్వాత 2 జరిగాయి. ఒకటి, ఎక్కువ మంది ప్రభావితం అవ్వటం, రెండోదేమో వ్యాక్సినేషన్ తీసుకోవటం అనేది 2 పెద్ద ఎత్తున జరిగింది. పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అందులో వచ్చినటువంటి మినిమల్ చిన్న చిన్న వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్పరివర్తనాల వలన చిన్న వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనిషికి, ఆయా సమాజానికి పెద్ద ఎత్తున హాని తలపట్టలేవు. ఎందుకంటే ఆ సమాజంలోని మనుషుల శరీరాల్లో దీనికి తగినటువంటి రోగ నిరోధక శక్తి ఉన్నది. కాబట్టి అసలు మీకు కఠిన చర్యలు తీసుకోవడమో లేదా లాక్డౌన్ అలాంటి చర్యలు తీసుకోవడం అలాంటివి ఏమీ అవసరం ఉండదు. అలాంటి స్థితి రాబోదు. దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు అటువంటి కఠిన చర్యల గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగి చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా ప్రభావితమై ఇన్ఫెక్షన్ సబ్ క్లినికల్లో కానీ క్లినికల్గా కానీ ఎక్కువ మంది ప్రభావితమైనప్పుడు చిన్న వేరియంట్స్కి అది కూడా అవి ఈ రోజు వరకు కూడా మన యొక్క ఇమ్యూనిటీని, అది వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ కానీ ఆల్రెడీ అంతకుముందు వ్యాధి రావడం వల్ల వచ్చిన న్యాచురల్ ఇమ్యూనిటీని కానీ, అంటే రోగ నిరోధక శక్తిని కానీ అవాయిడ్ చేసేటట్టుగా అటువంటి పరిస్థితి లేదు అనేది పరిశోధనలు చెప్తున్నాయి. కాబట్టి అసలు వీటి గురించి మనం ఏమాత్రము భయపడాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు. అసలు లాక్డౌన్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. అసలు దాని గురించి థింక్ టు వరీ అబౌట్ ఇట్. అండ్ లాస్ట్ టైం వాళ్ళు ఫేస్ చేసిన, అంటే కోవిడ్ వచ్చిన వాళ్ళకి, అంటే మ్యాక్సిమం అందరికీ
కరోనా అటాక్ అయ్యింది. అండ్ అప్పుడు తీసుకున్న ట్రీట్మెంట్ వాళ్ళు రికవరీ అయిపోయారు. మళ్ళీ వాళ్ళకే కోవిడ్ సంభవించే అవకాశం ఉందా? ఒక్కసారి శరీరానికి కోవిడ్ వస్తే గనక మళ్ళీ కోవిడ్ వాళ్ళకే వచ్చే అవకాశం ఉందంటారా? ఇది మనము ఇదమిద్దంగా చెప్పలేం. నెంబర్ 1. నెంబర్ 2, మరలా ఇది ఆయా వ్యక్తుల యొక్క రోగనిరోధక శక్తి ఆధారంగానే ఉంటుందది. మూడవది, ఆ వైరస్ ఉండే వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంటున్నారు, ఎంత ఇన్ఫెక్షన్ వస్తుంది వాళ్ళకి అనేది, అంటే ఏ స్థాయిలో ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ లోడ్ ఉంటుంది అనే దాన్ని బట్టి మనం ఊహించి చెప్పగలం, కానీ కొంత ప్రిడిక్షన్ చేయగలుగుతాం. కానీ ఒకసారి కోవిడ్ వచ్చిన వాళ్ళకి మరలా వస్తుందా లేకపోతే రాదా, అంటే సాధారణంగా అయితే ఒకసారి వచ్చిన వాళ్ళకి రెండోసారి వచ్చే ఆస్కారం, ఎందుకంటే జనరల్ ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి కొంతమేర దాని యొక్క తీవ్రత తగ్గుతుంది, ఆ విధంగా తగ్గుతూ వస్తుంది. కానీ ఇది పర్ఫెక్ట్గా వచ్చేటటువంటి, ఒకసారి వస్తే ఇంకోసారి రాకుండా ఉండేటటువంటి మీజిల్స్ లాగానో లేకపోతే ఇతర ఒకప్పుడు ఉండే కమ్యూనికబుల్ డిసీజెస్ లాగా ఒకసారి వస్తే ఇంకొకసారి రాకుండా ఉండటం అనేది ఇది కాదు. ఎందుకంటే ఇది ఫ్రీక్వెంట్గా ఉత్పరివర్తనం జరుగుతూ ఉంటుంది, వేరియంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మైల్డ్ ఫామ్లో డిసీజ్ వస్తుంది. కాబట్టి దీనికి అంతగా మనము చింతించాల్సిన అవసరం అయితే లేదు. అండ్ సార్, ముందు వ్యాక్సినేషన్ మనకు వేశారు, చాలామంది వ్యాక్సినేషన్ వేయించుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కోవిడ్ రాకుండా వ్యాక్సినేషన్ వేయించుకుంటే కనుక కోవిడ్ ఖచ్చితంగా రాదా, ఖచ్చితంగా వస్తుందా? ఎందుకంటే ఇదివరకు కన్నా ఇప్పుడు అంత ప్రభావితం లేదంటున్నారు కాబట్టి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి కోవిడ్ వస్తుందా రాదా? ఇది వ్యాక్సినేషన్ ఒక రకంగా, అంటే మనం అందరికీ సులువుగా అర్థం అవడం కోసం చెప్పాలంటే, ఇది టీబీకి వేసే బీసీజీ టీకా లాంటిది అనుకోండి. కొద్దిగా అంటే ఎగ్జాక్ట్గా అది కాదు, కానీ అంటే సులువుగా అర్థం అవడం కోసం చెప్తున్నాం ఒక ఉపమానం. ఇప్పుడు టీబీ వ్యాక్సిన్ వేసుకున్న, బీసీజీ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి టీబీ రాదా అంటే, తీవ్రత బాగా తగ్గుతుంది, ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువ స్థాయిలో వస్తుంది. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ కూడా దాని తీవ్రత తగ్గడము, వచ్చే అవకాశం తగ్గడము, ఒకవేళ వచ్చినా కూడా దాని తీవ్రత తగ్గడము అనేది మనం దీంట్లో ఉంటుంది కోవిడ్ వ్యాక్సినేషన్లో. అదే ప్రిన్సిపల్ ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు అంతమంది వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలా, తప్పనిసరిగా వేసుకోవాలా అనే ప్రశ్నలు ఇప్పుడు నిజానికి సమాధానం చెప్పటము శాస్త్రీయపరంగా అయితే సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఆ స్థాయిలో లేదు, ఇది పూర్తిగా మైల్డ్ వేరియంటే. ఇంటర్నేషనల్ బాడీస్, మీకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డాష్ బోర్డ్లోని డేటా చూసినా, గత సంవత్సరం ఏప్రిల్ 2024 డేటాని, ఈ సంవత్సరం ఏప్రిల్ అండ్ మే 2025 డేటాని పరిశీలించినప్పుడు, పబ్లిక్ హెల్త్ దాంట్లో కూడా మీకు గత సంవత్సరం ఏప్రిల్ మే 2024, ఈ సంవత్సరం ఏప్రిల్ మే 2025 డేటాని పోల్చి చూసినప్పుడు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో, చాలా ఎక్కువ స్థాయిలో రావటం అనేది అయితే లేదు. ఒక వేరియంట్ అయితే ఉంది మనకు, ముఖ్యంగా అది ఏషియన్ కంట్రీస్లో ఉన్నది. ఇప్పటికిప్పుడుగా వ్యాక్సినేషన్ తీసుకోవాల్సినది ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేకపోతే భారత ప్రభుత్వం కానీ దీనిపై తప్పనిసరిగా వ్యాక్సినేషన్ తీసుకున్న బూస్టర్ వేయటం ఇంకొకటి, దాని గురించి అసలు చర్చ లేదు. నేనైతే అది అవసరం ఏర్పడదు, ఆ స్థితికి రాదు అని నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే, ప్రస్తుతం వరకు రిపోర్ట్ అవుతున్న కేసులు కానీ, రికవరీ అవుతున్న తీరుతెన్నులు కానీ, ప్రపంచ దేశాలను, వేరే దేశాల్లో కూడా ఉన్న తీరుతెన్నులు కానీ పరిశీలించినప్పుడు, ఎక్కువ ప్రభావితమైన దేశాలను కూడా పరిశీలించినప్పుడు ఇది చాలా స్పష్టంగా ఇది మైల్డ్ వేరియంట్గానే తెలుస్తూ ఉన్నది. కాబట్టి మనం వ్యాక్సిన్ బూస్టర్ అవసరమా, లేక వ్యాక్సిన్ అంతమంది వేయించుకొని వాళ్ళు ఏదైనా ఇప్పుడు తప్పనిసరిగా వెంటనే వేయించుకోవాలా అనే ప్రశ్నలకు ఇప్పుడు ఉన్న డేటా ప్రకారం అయితే నేను అవసరం లేదనే చెప్తాను, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. ఎలాగో సార్, ఇప్పుడు మనం వ్యాక్సిన్ విషయంకి వచ్చాం కాబట్టి, వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయని మా ఉద్దేశం ప్రకారం మేము రూమర్స్గా భావిస్తాం. మాకు అది మాటల్ని మాకు నిజమో కాదో మాకు తెలియదు కాబట్టి ఉన్న వాక్యాలను బట్టి మాకు అర్థమైంది. చాలామంది మరణిస్తున్నారు, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటున్నారు. నిజంగా వ్యాక్సిన్ ప్రభావం వల్లే, వ్యాక్సిన్ వేయడం వల్లే హార్ట్ స్ట్రోక్స్ అనేవి వస్తున్నాయా? మీ వరకు అటువంటి కేసులు ఏమి వచ్చినాయా? ఇది సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారము మన కంట్రీలో వేసిన వ్యాక్సిన్స్ కన్నా అమెరికా,
ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో వాడినటువంటి వ్యాక్సిన్స్కి గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వచ్చినాయి, రిపోర్ట్ అయినాయి అనేది కొంతమేర వచ్చింది అనేది వాస్తవమే. కానీ దీన్ని ప్రతి కేసు కోవిడ్ వల్లనే వచ్చింది అని భావించడం చాలా తప్పు. కోవిడ్ వ్యాక్సిన్ వల్లే వచ్చిందని భావించడం చాలా తప్పు. ఎందుకు అంటే వివిధ కారణాలు ఉన్నాయి. ఒకటి మన ఆహారపు అలవాట్లు, రెండవది ప్రజలకు ఉన్నటువంటి ఇతర అలవాట్లు, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ వల్ల కానీ, వ్యాయామం లేకపోవటం వల్ల కానీ, జన్యుపరమైన కారణాల వల్ల కానీ, ఇలా ఇతర కారణాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి ఒక్క వ్యాక్సిన్కే దీన్ని అట్రిబ్యూట్ చేయడం అనేది కరెక్ట్. వ్యాక్సిన్ వల్ల లేదని నేను చెప్పడం లేదు, కానీ mRNA వ్యాక్సిన్స్కి వచ్చినట్టుగా మిగతా వ్యాక్సిన్స్కి అయితే అంతగా రిపోర్ట్ అవ్వలేదు. బట్ ఇందులో ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. ఎందుకంటే మనం వ్యాక్సిన్ వేరు, మిగతా ట్రీట్మెంట్ వల్ల జరిగే దుష్ప్రభావాలు వేరు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది మనం రోగం రాకుండా ఆరోగ్యవంతమైన మనిషికి ఇచ్చేది కాబట్టి అందులో ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాము. అలా పరిశీలించాలి కూడా. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా అలానే చేసి అదే విధానాన్ని అవలంబిస్తాయి. మనం కూడా అదే విధానాన్ని అవలంబిస్తున్నాము. దానివలన ప్రజలు భావించే స్థాయిలో అయితే దుష్ప్రభావాలు లేవు. ప్రజలు ఎక్కువగా దానివల్లే వచ్చింది, కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాతనే నాకు ఈ సమస్యలు వచ్చాయి, ఆ సమస్యలు వచ్చాయి అనే దాంట్లో నేనైతే అవి శాస్త్రపరంగా కొంతమేర ఉన్నా కూడా జనం నానుడిలో ఉన్నటువంటి ప్రభావం అంత స్థాయిలో అయితే అసలు లేదు. అది అభూత కల్పనగానే, అదొక అపనమ్మకంగానే నేను భావిస్తాను. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ఫైనల్గా మనకి కోవిడ్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే మనం గతంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామంటే ఫుడ్ కానీ, మన డైట్ కానీ, ఇమ్యూనిటీ పెంచడం కానీ, ఇంకా మనం ఎలా ఉన్నామంటే లాస్ట్ టైం సిచ్యువేషన్స్లో పూర్తిగా ఇంకా మన బాడీ ఎక్స్ప్రెషన్ కోసమే దాన్ని ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఫుడ్ కానీ డైట్ కానీ తీసుకున్నాం. ఇప్పుడు ఎటువంటి డైట్ తీసుకోవాలి? అండ్ చిన్నపిల్లల దగ్గర నుంచి మేబీ ఇప్పుడు షుగర్, కొన్ని తీవ్రకాలిక వ్యాధులు అంటారు కదా, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? నేను మరలా చెప్తున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటి గణాంకాల ప్రకారం వివిధ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాలు ముఖ్యంగా యూకే కానీ మిగతా డేటా అన్ని గణాంకాలను భారత ప్రభుత్వం ఇస్తున్న గణాంకాలను కానీ అన్నింటిని పరిశీలించినప్పుడు ఇప్పుడు ఉన్నది చాలా మైల్డ్ ఫామ్. కాబట్టి అసలు దీని గురించి కేసు 1-2 రిపోర్ట్ అయినా కూడా చాలాసార్లు అవి ఆందోళన పడాల్సినటువంటిది అయితే కాదు. ఇక జాగ్రత్తల విషయాలకు వస్తే సర్వసాధారణమైనటువంటి మనకు జలుబు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం పాటించాలి. ఏంటి అంటే, ఇది జలుబు వచ్చిన వాళ్ళకి, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి, ఎవరైతే జ్వరము, మిగతా ఒళ్ళు నొప్పులు, జలుబు వస్తుందో, గొంతు నొప్పి వస్తుందో వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండటం, వాళ్ళు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవటం, గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, దూరంగా ఉండటము, మాస్క్ పెట్టుకోవటము, చేతులు శుభ్రంగా కడుక్కోవటము, ఈ 3 పాటిస్తే సరిపోతుంది. ఆహారము, అది మామూలుగా తీసుకునే రెగ్యులర్ ఆహారం సరిపోతుంది. ప్రత్యేకంగా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం అంటూ ఏవేవైతే రకరకాల ఆహార పదార్థాలు చెప్తూ ఉంటారో, దీని స్పైసెస్లో ఈ మిగతావి లీఫీ వెజిటబుల్స్ ఇవి చెప్తుంటారో, అది మీ నమ్మకాల ఆధారంగా మీరు తీసుకోవచ్చు. దీనికంటూ, ఎందుకంటే దీనికేమీ శాస్త్రీయపరంగా ప్రూవెన్ థియరీ అంటూ ఏమీ లేదు. దీనికి ఇది పలానా ఆహారం తీసుకున్న వాళ్ళకి ఇది రావటం లేదు, లేకపోతే ఇలా ఏవైతే రకరకాల ఉన్నాయో మీ నమ్మకాల ఆధారంగా మీరు తీసుకోవచ్చు. నేనైతే సపరేట్గా దీనివల్లే రాకుండా ఉంటుందని చెప్పడం కరెక్ట్ కాదు. సో కానీ 3 తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం: 1, జలుబు వచ్చిన వాళ్ళు, జలుబు, గొంతు నొప్పి, జ్వరము ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించాలి. 2వది, అలా జలుబు, గొంతు నొప్పి వచ్చిన వాళ్ళతో ఒక సర్టెన్ దూరం, కనీసం 1.2 నుంచి 2 మీటర్ల డిస్టెన్స్ పాటించడం, కనీసం 3 మీటర్ల డిస్టెన్స్ పాటించడం. 3వది, శుభ్రంగా చేతులు కడుక్కోవడం. ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చినా, లేకపోతే ఇంట్లో కూడా వేరే వస్తువు పట్టుకున్నప్పుడు, జలుబు, దగ్గు ఉన్న వాళ్ళతో ఉండేటప్పుడు వాళ్ళు పట్టుకున్న వస్తువులు కానీ ఇంకేదైనా తీసుకునేటప్పుడు కానీ చేతులు శుభ్రంగా కడుక్కోవటం. ఈ 3 జాగ్రత్తలు పాటిస్తే
సరిపోతుంది. అండ్ సార్ ఫైనల్గా గతంలో సిమ్టమ్స్ ఏనా మళ్ళీ ఏంటంటే మారిన వాతావరణం బట్టి కానీ మారిన మనుషులు బట్టి కానీ సిమ్టమ్స్ కూడా ఈ యొక్క కోవిడ్కి మారినాయా? అంటే మేబీ వామిటింగ్స్ కానీ, హెడేక్ కానీ, బాడీ పెయిన్స్ కానీ, అంటే జ్వరం రూపంలో కానీ ఆ విధంగా ప్రభావితం వస్తుంది ఇప్పుడు కరోనా? రోగ లక్షణాలు అనేవి వేరియంట్స్ని బట్టి ఏం మారవండి. 1920లో ఫ్లూ ఎలా ఉంటుందో 2025లో కూడా ఫ్లూ అలానే ఉంటుంది. 1800లో మలేరియా ఎలా ఉంటుందో, మలేరియా లక్షణాలు ఎలా ఉంటాయో 2025లో కూడా మలేరియా లక్షణాలు అలానే ఉంటాయి. ఇలా 2020 కాదు 3020లో కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి అవేవి రోగ లక్షణాలు వేరియంట్స్ని యొక్క లక్షణాలను బట్టి పెద్ద ఏం మారవు. వాటి యొక్క రోగ నిరోధక శక్తికి సంబంధిత వైరస్ ఆర్ బ్యాక్టీరియా వీటికి జరిగే సంఘర్షణలో దాని యొక్క ఎవరిది పై చెయ్యి బాడీ మనది ఎలా స్పందిస్తుంది అనే వాటిని బట్టే ఆ మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది. కానీ లక్షణాలు అయితే మాత్రం ఎప్పుడు మారవు. అప్పుడు వచ్చిన లక్షణాలు ఇప్పుడు కూడా ఉంటాయి. పెద్ద మార్పు వచ్చేది ఏమి ఉండదండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ అనేది చాలా మనుషుల్లో భయాందోళన చెందే ఒక వ్యాధిగా మారింది. ఆ యొక్క వ్యాధి కోసం, వాటి యొక్క సిమ్టమ్స్ కోసం ఏ చర్యలు తీసుకోవాలి, ఏ తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మెడిసిన్ వాడాలి, మనుషులు ఎలా బ్రతకాలి అని ఇంత మంచి వర్డ్స్ మీరు అందించినందుకు మా ఎంటీవీ తరపు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆసక్తికరమైన విషయాలతో పాటు, ఆనందకరమైన విషయాలతో పాటు, ఆరోగ్యకరమైన విషయాలను కూడా ఎంటీవీ ఎప్పుడు మీకు అందిస్తూనే ఉంటుంది. జీవీ మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవీ మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.